తెలుసా జ్వాలాలింగ ఆవిర్భావం? జ్వాలాలింగ ఆవిర్భావం అనేది పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం భూలోకంలో ప్రఖ్యాతి చెంది ఉన్న కథ. ఇది ప్రధానంగా శివ పురాణంలో మరియు లింగ పురాణం వంటి వాటిలో వివరంగా వివరించబడింది. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని ముగింపు తెచ్చేందుకు అకస్మాత్తుగా ఒక అగ్నిస్తంభము స్వయంగా ప్రత్యక్షమైంది. ఈ అగ్ని ప్రతిమ యొక్క శిరస్సు మరియు పాదము ఎవరైతే కనుక్కుంటారో వారు గొప్ప అని ఆకాశవాణి పలుకుతుంది. ఇలా విష్ణుమూర్తి వరాహ రూపము తీసుకొని ఆద్యుగతి వెతికేందుకు భూలోకంలోకి వెళ్లారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో మస్తకాన్ని వెతికేందుకు పైకి ఎగరాడు. బ్రహ్మ విష్ణువుల ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. విష్ణువు చాలా కాలం పాటు భూలోకంలో వెతికిన ఆ అగ్నిస్తంభానికి అడుగు కనుక్కోలేకపోతాడు. అందుచేత ఆయన తను ఓడిపోయానని అంగీకరించాడు. బ్రహ్మ తన ప్రయాణంలో ఓ కేతిక పుష్పాన్ని చూస్తూ తాను శిఖరాన్ని చూస్తున్నట్టుగా అబద్ధం చెప్పాడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివుడు గ్రహించి ఆ అగ్నిలింగం మధ్య నుంచి జ్వాలాలింగ రూపంలోకి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మను శపించి భూలోకంలో ఆయనకు ఆలయాలు ఉండవని చెప్పాడు. విష్ణుమూర్తి నిజాయితీగా ఒప్పుకున్నందుకు ఆయనకు శివుడు అనుగ్రహం లభించింది. ఆ అగ్నిలింగం చల్లపడి శివలింగంగా మారింది. దానిని మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. మొత్తం మన దేశంలో 12 జ్యోతిర్లింగాలున్నాయండి.